మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతుండగా మరో స్టార్ హీరో మోహన్ లాల్ కొడుకు మాత్రం వెర్సటైల్ కథలను ఎంచుకుంటూ స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మోహన్ లాల్ సన్ ప్రణవ్ మోహన్ లాల్ డిఎస్ ఈరే అనే హారర్ సినిమా చేశాడు. అక్టోబర్ 31న మలయాళంలో రిలీజ్ అయి అందరినీ భయపెట్టిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్ అవుతాం. మరి ఈ సినిమా ఎలా ఉంది, తెలుగు ప్రేక్షకులను కూడా భయపెడుతుందా లేదా అనేది ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. ఇన్ షార్ట్గా డిఎస్ ఈరే మూవీ కథలోకి వెళ్తే రోహన్ అలియాస్ ప్రణవ్ మోహన్ లాల్ బాగా డబ్బున్న వ్యక్తి కొడుకు. ఓ పెద్ద ఇంట్లో సింగిల్గా ఉంటూ ఫ్రెండ్స్తో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తన స్కూల్ మేట్ కనీ అలియాస్ సుస్మిత్ భట్ చనిపోయిందని తెలియడంతో రోహన్ అతని ఫ్రెండ్ ఆమె ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు. రోహన్ కనికి గతంలో రిలేషన్ ఉండి వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. కనీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోహన్ అక్కడి నుంచి కనీ హెయిర్ క్లిప్ ఒకటి తన ఇంటికి తీసుకొస్తారు. అప్పటి నుంచి కనీ ఆత్మ రోహన్ని వెంటాడుతుంది, కొడుతుంది, భయపెడుతుంది. ఈ విషయాన్ని రోహన్ కనీ ఇంటి పక్కనే ఉండే మధు అలియాస్ గిబిన్ గోపీనాథ్కు చెప్తాడు. ఈ క్రమంలోనే ఓ రోజు కనీ తమ్ముడు రోహన్ ఇంటికి వస్తే ఆత్మ అతన్ని కూడా మేడ మీద నుంచి కిందికి పడేస్తాం. ఆ రోజు జరిగిన సంఘటనలతో అది కనీ ఆత్మ కాదు, ఒక అబ్బాయి ఆత్మ అని అందరికీ అర్థమవుతుంది. దీంతో రోహన్ మధు అసలు ఆ ఆత్మ ఎవరిదో తెలుసుకునే పని మొదలెడతారు. దాంతోపాటే కనీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, కనీ రూమ్లో కొన్ని వస్తువులు ఎలా మిస్ అయ్యాయి, అవి ఎక్కడికి వెళ్ళాయి అని వెతకడం మొదలు పెడతారు. మరి రోహన్ని ఇబ్బంది పెట్టిన ఆత్మ ఎవరిది, ఆ ఆత్మ ఎందుకు రోహన్ని ఇబ్బంది పెడుతుంది, కనీ ఎందుకు చనిపోయింది, ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సింది. రీసెంట్ టైమ్స్లో మంచి ఫుల్ లెంత్ హారర్ సినిమాలు తక్కువగా వస్తున్నాయి. కానీ ఈ డిఎస్ ఈరే మూవీ అలా కాదు. రీసెంట్ టైమ్స్లో బెస్ట్ హారర్ మూవీ అని చెప్పవచ్చు. ఫస్ట్ 20 నిమిషాలు కథ సింపుల్గా సాగిపోతుంది. రోహన్ కనీ హెయిర్ క్లిప్ తెచ్చిన దగ్గర నుంచి అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి ప్రతి సీన్తో భయపెడతారు డైరెక్టర్. హర్రర్ మాత్రమే కాకుండా ఈ ఆత్మ ఎవరిది అనే ఇన్వెస్టిగేషన్ కూడా చాలా సస్పెన్స్గా రాసుకున్నాడు డైరెక్టర్. ఇక సెకండ్ హాఫ్ నుంచి సినిమా ఇంకా ఆసక్తిగా మారుతుంది. అసలు ఆ ఆత్మ ఎవరిది అని తెలిసిన తర్వాత అంతా ఆశ్చర్యపోతారు. క్లైమాక్స్లో వచ్చే కొన్ని సీన్స్ ఒళ్ళు గగురు పుడిచేలా ఉంటాయి. సగం సినిమాను ఓ ఇంట్లోనే చుట్టేసినా కూడా హర్రర్ ఎలిమెంట్స్తో సినిమాను గ్రిప్పింగ్గా నడిపించాడు డైరెక్టర్. హర్రర్ ఎలిమెంట్స్ ఎంత బలంగా ఉన్నాయంటే థియేటర్లో ఎవరు చూసినా ఖచ్చితంగా భయపడిపోతారు. ఆ రేంజ్లో సీన్స్ను డిజైన్ చేశారు. హర్రర్ సినిమాలను నిలబెట్టేది బ్యాక్గ్రౌండ్ మ్యూజికే. ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టో జేవియర్ అదరగొట్టాడు. తన మ్యూజిక్తో హర్రర్ సీన్స్ను ఎలివేట్ చేశాడు. అసలు కనీ ఎందుకు చనిపోయిందని క్లారిటీ ఇవ్వలేదు, కానీ చివర్లో సెకండ్ పార్ట్కి దీన్నే లీడ్గా చేసుకున్నాడు. ఇక ఫైనల్గా డిఎస్ ఈరే అంటే అర్థం ఏంటంటే తన కోపం చూపించే ఒకరోజు. ఇదొక లాటిన్ పదం. ఆత్మ తన కోపం చూపించిందనే అర్థంలో ఈ సినిమాకు ఈ టైటిల్ని పెట్టారు డైరెక్టర్ రాహుల్ సదాశివన్.